విద్యుత్ సంస్కరణతో అద్భుతమైన విద్యుత్ వస్తుంది, 24 గంటల కరెంట్ వస్తుంది, క్వాలిటీ కంట్రోల్ వస్తుంది, డబ్బులు తక్కువకి వస్తాయంటూ అప్పట్లో 3గా విభజించుకొచ్చారు చంద్రబాబు గారు. విద్యుత్ సంస్కరణకు ఆద్యుడు నేనేం చెప్పారు. కానీ ఆ సంస్కరణ వాళ్ళ ప్రజలకి ఏమన్నా ఒరిగిందంటే పైగా దోల తీరిపోయే రేట్లు అనమాట. అది హౌసింగ్ అయినా, ఇళ్లకైనా, డొమెస్టిక్ అయినా సరే, ఆ తర్వాత వ్యాపారస్తులకైనా, పారిశ్రామికవేత్తలకైనా. ఇదే సందర్భంలో ఇందులో పెద్ద కుంభకోణాలు చేస్తున్నాయి. సాక్షి రాస్తే తప్పు కానీ ఈనాడే రాసుకొస్తుంది. పరిధి పెంచి గడువు కుదించి దీని వెనకాల ఏదో ఉంది అంటూ విద్యుత్ పంపిణీ సంస్థల పునర్వ్యవస్థీకరణ పథకం మొదటి దశలో మిగిలిపోయిన పీడర్ల విభజన పనులు 1,039 కోట్లు చేపట్టేందుకు ఎస్పీడీసీఎల్, సిపిడిసిఎల్ హడావిడిగా టెండర్లు పిలిచేసి బిడ్ల దాఖలకు తక్కువ సమయం ఇవ్వడం మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్పీడీసీఎల్ పరిధిలో 764 కోట్ల పనులకు తొలిచి 7 ప్యాకేజీలు ఇచ్చిన టెండర్లు వెబ్సైట్ లో ఉంచి మర్నాడే వాటిని 4కి కుదించేశారు. ఇక సిపిడిసిఎల్ పరిధిలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో 255 కోట్ల ప్రతిపాదించిన పనులకి బిట్లు వేసేందుకు కేవలం 5 రోజులు గడువు ఇచ్చారు. బడా సంస్థలకి టెండర్ కట్టబెట్టేలా చిన్న గుర్తేదానికి అవకాశం లేకుండా చేసింది డిస్కంలు ఇలా తక్కువ గడువు విధించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదివరకు ఇది ఏం చెప్పేవాళ్ళు, డైరెక్ట్ గా జగనే ఈ పని చేస్తున్నాడు, దోచుకు తింటున్నాడని చెప్పారు. ఇప్పుడేం పాప అధికారం తప్పు తప్పించి బాబు గారు తప్పేం లేదు.